అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ మహిళలకు బంపర్ బొనాంచా 75 లక్షల మంది ఖాతాల్లోకి ఎన్డీఏ ప్రభుత్వం నగదు బదిలీ చేసింది. ఇప్పుడు 10,000 ఇచ్చాం, భవిష్యత్తులో 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చింది. 3.41 కోట్ల మంది మహిళా ఓటర్లున్న బీహార్లో ఇది గేమ్ చేంజర్ స్కీమ్ అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఎన్డీఏకు ఇది 100% అడ్వాంటేజ్గా మారుతుందని అంచనా వేస్తున్నారు. బీహార్లో మహిళా సాధికారతకు బీజేపీ జేడీయూ డబుల్ ఇంజిన్ సర్కార్ కృషి చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నితీష్ కుమార్ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీహార్లో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించేందుకు 7,500 కోట్లతో రూపొందించిన ఈ డీబీటీ పథకాన్ని ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. బటన్ నొక్కి మహిళల ఖాతాల్లో నగదు బదిలీ చేశారు. ఒక్కొక్కరికి 10,000 చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి డబ్బు డిపాజిట్ చేశారు. దాదాపు 1 కోటి మంది బీహార్ మహిళలు ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భాగస్వాములయ్యారు. ప్రధాని మోదీతో మాట్లాడారు. బీహార్లో మరోసారి ఆర్జేడీ అధికారంలోకి రాకుండా మహిళలు ప్రతిజ్ఞ చెయ్యాలన్నారు ప్రధాని మోదీ. मेरे बिहार की माताओं बहनों को यहाँ की महिलाओं को ने ही जेली है. आज हम सबको मिलकर ये प्रण भी करना है कि बिहार को फिर कभी, ये मेरे शब्द लिख के रखिए माताएं बहनें, अब बिहार को फिर कभी उस अंधेरे में नहीं जाने देंगे. 7,500 కోట్లతో మహిళా రోజ్గార్ పథకాన్ని తీసుకువచ్చింది నితీష్ సర్కార్. ఈ స్కీమ్ కింద ప్రతి కుటుంబంలో ఒక మహిళకు 10,000 నేరుగా అందాయి. ఆ తరువాత వివిధ దశల్లో ఈ సహాయం 2 లక్షల వరకు ఉండనుంది. స్వయం ఉపాధి కోసం పశుపోషణ, వ్యవసాయం, టైలరింగ్ వంటి రంగాల్లో ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అవసరమైన శిక్షణ కూడా ఇస్తామని తెలిపింది. బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు సంక్షేమ ఎజెండాతో చెక్ పెట్టడంతో పాటు మహిళా ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ డీబీటీ స్కీమ్ తీసుకొచ్చారు సీఎం నితీష్ కుమార్. కేంద్రం అండదండలతో అమల్లోకి తెచ్చారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, హర్యానాల్లో మహిళలకు నగదు బదిలీ పథకాల ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాలు అందుకుంది. అదే ఫార్ములా బీహార్లోనూ వర్కౌట్ చేస్తోంది. సాధారణంగానే బీహార్లో నితీష్ కుమార్ కు మహిళల మద్దతు ఎక్కువ. 25 ఏళ్ల క్రితం తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మహిళల కోసం ఆయన అనేక స్కీమ్స్ అమలు చేశారు. తాజా పథకం కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరుస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.